నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి నిర్బంధించి అమెరికా జైల్లో పడేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ వాడుతున్న వాదన, మదురో ఒక పెద్ద డ్రగ్ ట్రాఫికర్, పెద్ద ఎత్తున వెనుజులా నుంచి మా దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి, డ్రగ్ కార్టెల్స్కు మదురో నాయకుడు అనేది ఆరోపణ. అయితే అమెరికాలో డ్రగ్ మినేస్ లేదా డెఫినెట్గా ఉంది, దాంట్లో అనుమానమే లేదు. మీకు కొన్ని స్టడీస్, కొన్ని గణాంకాలు కూడా చెప్తాను. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ సర్వే ఆఫ్ డ్రగ్ యూజ్ అండ్ హెల్త్ 2024 నివేదిక ప్రకారం 12 years అండ్ అబోవ్ వయసున్న అమెరికన్లు 27.7 మిలియన్, నియర్లీ 2,77,00,000 మంది అమెరికన్లు 12 years అండ్ అబోవ్ ఉన్న అమెరికన్లు డ్రగ్స్ వాడుతున్నారు. ఇలిసిట్ డ్రగ్స్, కొన్ని రకాల డ్రగ్స్ అమెరికాలో చట్టబద్ధం కూడా, వాటిని మినహాయించి చెప్తున్నాను. చట్ట విరుద్ధంగా ప్రకటించబడిన నిషేధిత డ్రగ్స్ వాడేవారు 27.7 మిలియన్ అమెరికన్స్ ఉన్నారు. ఇది అమెరికా మొత్తం జనాభాలో 9.6%. సో ట్రంప్ చెప్తున్నట్లు డ్రగ్ మినేస్ నిజం, అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వచ్చి పడుతున్న మాట నిజం. ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్ కన్సంప్షన్ ఉన్న కంట్రీ అమెరికా, వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2025 ప్రకారం. సో డ్రగ్ మినేస్ ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇంకో గణాంకాలు కూడా ఇస్తాను. ట్రంప్ పదే పదే ఫెంటినిల్ అని వాడుతుంటాడు. సో ఈ ఫెంటినిల్ ఎపిడమిక్, ఫెంటినిల్ అనే డ్రగ్ ఎపిడమిక్ ఉంది అని, దీనివల్ల ఫెంటినిల్ వల్ల ఎవ్రీ డే ప్రతిరోజు 200 మంది అమెరికన్లు చనిపోతున్నారు. మీకు డ్రగ్ ఓవర్ యూజ్ is the single largest cause of death in America. మీకు 18 to 44 years మధ్యలో చనిపోతున్న అమెరికన్లలో అత్యధికులు డ్రగ్ ఓవర్ యూజ్ వల్ల చనిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం 2025లో సిడిసి గణాంకాల ప్రకారం 81,000 పీపుల్ డ్రగ్ ఓవర్ యూజ్ వల్ల అమెరికాలో చనిపోయారు. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ గణాంకాల ప్రకారం డ్రగ్ ఓవర్ యూజ్ ఈజ్ ఏ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ అమెరికా, ఎస్పెషల్లీ ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 to 44 years. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. డ్రగ్ కార్టెల్స్ కు మదురో నాయకుడు అనేది ఆరోపణ. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఇది అమెరికా ప్రభుత్వ విభాగము, యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్. మీకు ఈ రిపోర్ట్ అయితే ఏకంగా అమెరికా ప్రభుత్వ రిపోర్ట్ కదా, ఐ థింక్ అరౌండ్ 57 pages అనుకుంటాను. ఇందులో వెనుజులా గురించి ఒక్క పేరా ఉంది. మరి వెనుజులా అంత ప్రమాదకరంగా మదురో నాయకత్వంలో ఉండి ఉంటే మరి కేవలం ఒక్క పేరు ఎందుకు పెడతాడు ట్రంప్? అలాగే రెండో ఉదాహరణ, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2025. ఇందులో 100 pages రిపోర్ట్, ఇది ఓవర్ 100 pages అనుకుంటాను. సో దీంట్లో అయితే అసలు వెనుజులా మెన్షనే లేదు. మీకు థర్డ్ ఎగ్జాంపుల్, యూరోపియన్ యూనియన్ యాన్యువల్ డ్రగ్ అసెస్మెంట్ రిపోర్ట్. ప్రతి ఏటా యూరోపియన్ యూనియన్ విడుదల చేసే వార్షిక నివేదిక. ఇందులో కూడా వెనుజులా పేరు లేదు, మదురో పేరు లేదు. ఇవన్నీ ఇటీవల రిపోర్ట్ నేను చెప్తున్నాయండి. మరి మీకు 3 ఉదాహరణలు చెప్పాను, అమెరికా రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్, యూరోపియన్ యూనియన్ రిపోర్ట్. ఈ మూడిట్లో వెనుజులా ప్రస్తావన లేదు, ఒకవేళ ఉన్నా చాలా మైనర్గా మాత్రమే మెన్షన్ చేశారు. మరి ఎందుకని మదురోను లోపలేసినట్లు? ఇప్పుడు పోనీ నిజంగానే డ్రగ్స్కు కంట్రోల్ చేయడం మీద ట్రంప్కు అంత కమిట్మెంట్ ఉంటే ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇటీవల హాండరస్లో జరిగిన పరిణామం. హాండరస్ గత మాజీ ప్రెసిడెంట్ జువాన్ ఆర్లాండో హెర్నాండెస్, ఇతనికి 45 ఏళ్ల జైలు శిక్ష ఉంది. ఏది డ్రగ్స్ను డ్రగ్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు, నార్కో టెర్రరిజం అంటాడు ట్రంప్ భాషలో. ఈ నార్కో టెర్రరిజానికి పాల్పడినందుకు 45 years జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్
క్షమాభిక్ష పెట్టాడు, పార్డన్ ఇచ్చాడు. మరి నిజంగానే డ్రగ్స్ పైన కమిట్మెంట్ ఉంటే ఎందుకు ఇస్తాడు పార్డన్? అక్కడ కాగలేదు. ఆంధ్రస్లో ఇటీవల ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు ఈ జువాన్ ఆర్లాండో హెర్నాండెస్ పార్టీ, నేషనల్ పార్టీ అని, ఆ పార్టీ క్యాండిడేట్కు మద్దతు ఇవ్వండి అంటే తానే నార్కో ట్రాఫికర్గా ప్రకటించి ఇటీవల పార్డన్ చేసిన నాయకుడి సపోర్టర్కు ఆయన పార్టీకి చెందిన వ్యక్తిని గెలిపించండి. మీరు కనుక నేషనల్ పార్టీ క్యాండిడేట్ గెలిపించకపోతే అమెరికా సాయాన్ని నిలిపివేస్తాం అంటూ ఆంధ్రస్ ఓటర్లకు పిలిపించాడు. ఇప్పుడు చెప్పండి, డ్రగ్ లాజిక్ ట్రంప్ నిజంగా ఎంత అబద్ధాలతో కూడిందో. ఇక అమెరికాలోకి వస్తున్న డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డెఫినెట్గా ట్రంప్ చెప్తున్నట్లు అమెరికా చాలా సీరియస్ ప్రాబ్లం డ్రగ్ మెనేజ్ ద్వారా ఎదుర్కొంటోందన్నది నిజం. ఎక్కడి నుంచి వస్తున్నాయని అమెరికన్ రిపోర్ట్లే చూద్దాం. మీకు డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్, నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం కానీ, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ గణాంకాల ప్రకారం చూస్తే ద మేజర్ సోర్స్ ఏంటంటే మెక్సికో బార్డర్. మీకు ఈ డ్రగ్ కార్టెల్స్, అతిపెద్ద డ్రగ్ కార్టెల్స్ కూడా మెక్సికోలో నుంచి ఆపరేట్ అవుతాయి. సినాలువా కార్టెల్ అనే ఆ పేర్లు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, కానీ మేజర్ కార్టెల్స్ మీకు మెక్సికన్ బార్డర్ నుంచి, ప్రత్యేకంగా అమెరికా మెక్సికో ల్యాండ్ బార్డర్ నుంచి అమెరికాలోకి వస్తున్నాయి. ఇది అమెరికా ప్రభుత్వ నివేదిక, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్న నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ద్వారా వస్తుంది. మీకు ఈ మెక్సికోనే కాకుండా మీకు బొలీవియా, ఈక్వెడార్, కొలంబియా లాంటి దేశాల నుంచి కూడా వస్తుంది. మీకు కొకేన్ అయితే మెక్సికోలో ప్రొడక్షన్ తక్కువ, కానీ ట్రాన్సిట్ మాత్రం మెక్సికో ద్వారా జరుగుతుంది. కానీ ఇతర డ్రగ్స్ అయితే మీకు మెక్సికోలోనే ప్రొడక్షన్ అయి కూడా పెద్ద ఎత్తున అమెరికాలోకి వస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 4.3 మిలియన్ అమెరికన్స్, అంటే 43 లక్షల అమెరికన్లు కొకేన్ కన్జ్యూమ్ చేస్తున్నారని. ట్రంప్ అనేది వెనిజులా ఇది కొకేన్ హబ్, అది నికోలస్ మదురో దానికి నాయకత్వం వహిస్తున్నాడని. కానీ అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం 94 to 97% ఆఫ్ కొకేన్ కొలంబియాలో ప్రొడ్యూస్ అయినా అవుతుంది, కొలంబియా ద్వారా ట్రాన్సిట్ అయినా అవుతుంది. కొలంబియా డ్రగ్ కార్టెల్స్, మెక్సికో డ్రగ్ కార్టెల్స్ మధ్య నెక్సెస్ కూడా ఉంది. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ప్రకారం కూడా ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే కొకెయిన్లో 2/3 కొలంబియాలో ఉన్న డ్రగ్ కార్టెల్స్, క్రిమినల్ గ్యాంగ్సే ప్రొడ్యూస్ చేస్తున్నాయని. సో నేను కోట్ చేస్తున్న రిపోర్ట్లన్నీ అమెరికా ప్రభుత్వ రిపోర్ట్లు, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ రిపోర్ట్లు ఇవన్నీ. అయితే వెనిజులాకు సంబంధం లేదా? మీకు యుఎన్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వారి వరల్డ్ డ్రగ్స్ రిపోర్ట్ ప్రకారం వెనిజులా అమెరికాలోకి కాకుండా వెనిజులా ట్రాన్సిట్ హబ్గా, అంటే కొలంబియా, మెక్సికోలో ప్రొడ్యూస్ అవుతున్న వస్తున్న డ్రగ్స్ మీకు యూరప్కు వెనిజులా ట్రాన్సిట్ పాయింట్గా వెళ్తున్నాయని. వెనిజులాలోని కొంతమంది అవినీతి అధికారుల అండదండలతో రకరకాల రూట్లలో వెనిజులా నుంచి యూరోప్లోకి వెళ్తున్నాయన్న ఆరోపణ, కానీ అమెరికాలోకి వస్తున్నాయన్న ఆరోపణ లేదు. ఈవెన్ అమెరికా గణాంకాల ప్రకారం కూడా అమెరికాలోకి వస్తున్న డ్రగ్స్కు మేజర్ సోర్సెస్ మెక్సికో, కొలంబియా తప్ప వెనిజులా కాదు. సో వెనిజులాలో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ ప్రొడక్షన్ జరగడం లేదు, కానీ కొలంబియా, మెక్సికో, ఇతర సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చే డ్రగ్స్కు ట్రాన్సిట్ రూట్గా వెనిజులా ఉంది, కానీ అక్కడి నుంచి యూరోప్కు వెళ్తున్నాయన్నది వరల్డ్ డ్రగ్స్ రిపోర్ట్ చెప్తున్న వాదన. మరి ఎందుకని వెనిజులా మీద పడ్డాడు? డ్రగ్స్ కానప్పుడు అంటే అది ట్రంపే చెప్పాడు కదా, క్లియర్గా ఆయిల్ అని ఓపెన్గానే చెప్పాడు. సో దీన్ని ఏమీ రహస్యం ఏమీ లేదు. ట్రంప్ మదురోను క్యాప్చర్ చేసుకున్నాక జరిగిన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే అమెరికన్ ఆయిల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి వెనిజులాలో, ఓపెన్గా వెనిజులన్ ఆయిల్ అమెరికానే ఆర్గన్ నిర్వహిస్తుంది అని చెప్పాడు. పెద్ద ఎత్తున అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజులాలో వెళ్తాయి, వెనిజులా ఆయిల్ మా హక్కు అని ఓపెన్గా చెప్పాడు. దీన్నే గార్డియన్ పత్రిక, యూకేకి చెందిన గార్డియన్ పత్రిక రిసోర్స్ ఇంపీరియలిజం అనేది, అంటే సహజ వనరుల సామ్రాజ్యవాదము అని పేర్కొంది.
అలాగే దీన్ని పెట్రో ఇంపీరియలిజం అని కూడా అంటున్నారు. సో అందువల్ల ప్రధానమైన కారణము డ్రగ్స్ కాదు వెనిజులా పైన దాడి చేసడానికి, మధురను క్యాప్చర్ చేయడానికి. ప్రధానమైన కారణం వెనిజులాలో ఉన్న ఆయిల్ రిసోర్సెస్. ఆయిలే కాదు, పెద్ద ఎత్తున గోల్డ్ ఉంది. అదే కాకుండా 21st సెంచరీ ఇండస్ట్రీకి కీలకమైన అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, మిలిటరీ హార్డ్వేర్, సోలార్ ప్యానల్స్ ఇలాంటి ఆధునిక పరిశ్రమలకు అవసరమైన రేర్ ఎర్త్ మెటల్ ఎలిమెంట్స్ కూడా మీకు వెనిజులాలో ఉన్నాయి అనేది వస్తున్న సమాచారం. అందువల్ల ఇట్ ఈస్ మోర్ రిసోర్స్ ఇంపీరియలిజం తప్ప డ్రగ్ ఇష్యూ కాదు. దాంతోపాటు మాన్రో డాక్ట్రిన్ ఇది కూడా ట్రంపే చెప్పాడు. తమ వెస్ట్రన్ హెమిస్ఫియర్లో అంటే సౌత్ అమెరికా, కరీబియన్ ప్రాంతంలో ఎవరు ఎంటర్ కాకూడదు అని. ఎందుకంటే వెనిజులా పైన ఎప్పుడైతే అమెరికా ఆంక్షలు విధించిందో వెనిజులా చైనాకు, రష్యాకు దగ్గరైంది. రష్యాతో డిఫెన్స్ టైస్ మధురో నాయకత్వంలో వెనిజులా పెంచుకుంది. చైనా is the largest trading partner for Venezuela. China is the largest buyer from the Venezuela sanctioned oil. 76% మీకు చైనాకే వెళ్తుంది. దీన్ని ట్రంప్ సహించలేకపోయాడు. కానీ కారణం ఏంది? అమెరికా విధించిన ఆంక్షల వల్లనే మీకు వెనిజులా చైనా వైపు, రష్యా వైపు చూసాయి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అదే. ఇరాన్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ 90% అమెరికానే కొంటోంది. ఎందుకు కొంటోంది? రష్యా ప్రొడ్యూస్ చేసే ఆయిల్లో గణనీయమైన భాగం చైనానే కొంటోంది. సో ఇరాన్, రష్యాల ఆయిల్ చైనానే కొంటోంది, వెనిజులా ఆయిల్ కూడా చైనానే కొంటోంది. దానికి కారణం అమెరికా ఆంక్షలు. అంటే తమ ఆంక్షల వల్ల వెనిజులా చైనా, రష్యా వైపు వెళితే ఇప్పుడు వాళ్ళ వైపు వెళ్ళారు కదా అని చెప్పి నేను దాడి చేస్తా అంటున్నాడు ట్రంప్. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ రిలేటెడ్ టు డ్రగ్స్. ఇట్ ఈస్ ఎసెన్షియలీ గార్డియన్ పత్రిక రాసినట్లు రిసోర్స్ ఇంపీరియలిజం, సహజ వనరుల సామ్రాజ్యవాదం, లేదు మాన్రో డాక్ట్రిన్ ప్రకారము తమ అమెరికా సమీపంలో వేరే ఏ పవర్ కూడా ఉండకూడదు అనే ఆధిపత్యవాదం.